నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఆయన. తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేత. అదేవిధంగా రాజకీయాలపైనే కాదు, వ్యవసాయ పరంగా కూడా సంపూర్ణ అవగాహన కలిగినటువంటి నాయకుడు. ఆయన మరెవరో కాదు, ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి గారు. ప్రస్తుతం బీజేపీ నేత కూడా. సో ఆయన మనతో ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం, ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా మరికొన్ని విషయాలు కూడా ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, బేసిక్గా వ్యవసాయం అంటేనే గుర్తొచ్చేది సాగునీరు. కానీ ఆ సాగునీరు కోసం రైతులు ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎలా చూడాలంటారు దీనికి పరిష్కారం ఏంటి? తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, గతంలో మనం విభజన జరగకముందు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కూడా కృష్ణా జలాల వినియోగంపైనే ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే 2000 సంవత్సరం నాటికి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఏదైతే ఇచ్చిందో దాన్ని రివ్యూ చేస్తామనేటువంటి విషయాన్ని ఆ ట్రిబ్యునల్ తీర్పులో ఉంది. సో కృష్ణా అంటే ఏమిటంటే అటు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ అన్ని ప్రాంతాలకు కావలసినటువంటి వనరులు. గోదావరి పైన ఆంధ్ర ప్రాంతంలో ధవళేశ్వరం ఇవన్నీ కూడా ఆల్రెడీ డెవలప్డ్. గోదావరి మీద కాంపిటీషన్ లేదు, కావలసినటువంటి నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నాయి. కృష్ణలో అన్నీ చేసేస్తే మేము క్లెయిమ్ చేసుకోవచ్చు అనేటువంటి విధంగా జరిగిపోయింది. నికర జలాలు కృష్ణలో మనకు చాలా తక్కువ. చతుర్విధ జల ప్రక్రియ అనేటువంటి అంశాన్ని ప్రవేశపెట్టి ఆ రోజుల్లో తెలంగాణలో 84 గ్రామాలు, రాయలసీమలో కూడా 100 పైన గ్రామాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. వాటర్ షెడ్ కార్యక్రమం ఏమిటంటే దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఫలితాలు మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయి. మీడియా అటెన్షను కేవలం ఒక హైదరాబాద్ సమీపంలో జహీరాబాద్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొట్టిగారిపల్లి గ్రామం. ఎకరానికి 5,000 ఖర్చుతో ఈ వాటర్ షెడ్ కార్యక్రమాలు జరిగితే సంవత్సరానికి 3 పంటలకు నీళ్లు ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది ఈ విధంగా ఉంటే అప్పటికి 2004లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ప్రాజెక్టుల మీదే వాళ్ళు దృష్టి సారించి, అంటే ఒక రకంగా వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే గతంలో ఓన్లీ చెక్ డ్యామ్స్గా ఉండేది. చెక్ డ్యామ్స్ వలన ప్రయోజనం లేదు, దాంట్లో చాలా పెద్ద ఎంత కరువు ఉంది, చెక్ డ్యామ్స్ తోటే వస్తుంది అనేటువంటి ఒక అపోహలో, ఒక భ్రమలో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం, ఎన్జిఓలు ఒక పెద్ద స్కామ్. ఎవడు చూసినా చెక్ డ్యామ్ కడుతున్నాం, తిరిగి వెళ్ళి చూస్తే ఏం లేకుండా పోయేటువంటి. నిజంగా ఇప్పుడు గతంలో జరిగింది లెక్కలు తీసుకొని చూస్తే అక్కడ ఏముండదు. సరే, ఆ టైంలో పెద్ద ఇరిగేషన్ జలయజ్ఞం అని ఈయన వచ్చేసరికి కాళేశ్వరం అని చెప్పి విపరీతమైనటువంటి ఖర్చు, 6 నుంచి 8 లక్షల రూపాయల ఎకరానికి ఖర్చు అయ్యేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సరే, గతంలో తెలంగాణ పరిస్థితి వెనుకబాటుతనానికి మనకున్నటువంటి నీటి వనరులను సరైనటువంటి విధంగా వినియోగించుకోకపోవడం వలన ఇది జరిగింది అనేటువంటి అంశాన్ని చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను తెలంగాణ ప్రాంతం అంతా కూడా తిరిగి, నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు మేమంతా కలిసి తిరిగి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసాం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు కావాలని. అప్పుడు ఇంకో గత్యంతరం ఏమీ లేదు కదా. రైతులు ఒకరోజు ట్రైనింగ్తో చేసుకోగలిగినటువంటి పనులు, సిమెంటు కాంట్రాక్టర్తో పని లేదు. ఇట్స్ నాట్ కాంట్రాక్టర్ డ్రివన్. కాంట్రాక్టర్ డ్రివన్ అయితే కాంట్రాక్టరు, పాలిటీషియన్స్, లీడర్స్ అందరూ దానికి తయారైపోతారు. భారీ ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే ఇంకా నేను చెప్పాను అంతకుమించి. అంటే తెలివి తక్కువతనానికి అంతకన్నా ఇంకోటి లేదు. కానీ ఎవరు మాట్లాడుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఈ విషయాన్ని ఎత్తినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. అంటే ఇంటర్నల్గా అంతా అందరూ ఒకటే అంటారు, కాంట్రాక్టర్ ఇన్ఫ్లుయెన్స్లో. ఆ రకంగా అనేక కార్యక్రమాలు, కరువుకి ఇలా వాటర్ షెడ్ తో మనం నివారించవచ్చు అనేది చెప్పారు. యాక్చువల్లీ వాటర్ షెడ్ కాన్సెప్ట్ ఏంటి? నేను చెప్తాను. వాటర్ షెడ్ అంటే ఏమిటంటే, ఈరోజు దేశం మొత్తం మీద దానికి వాటర్ షెడ్ అట్లస్ కూడా ఉంది. 3 లక్షల పైన వాటర్ షెడ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. క్యాచ్మెంట్ అన్నమాట. కురిసినటువంటి వర్షం కొంత భూమిలోకి ఇంకిన తర్వాత ప్రవహించేది మొదలవుతుంది. అంటే అసలు ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ చేపట్టింది ఎక్కడ సార్? అలాగే ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది? లేదు, ఇప్పుడు ఏ పట్టింది ఎక్కడ? తెలంగాణలో 84 గ్రామాలు అన్నారు,
లిస్టు ఎవరి దగ్గర లేదు, ప్రభుత్వం దగ్గర కూడా లిస్టు లేదు. హనుమంతరావు గారితో నా పరిచయం అంతా కూడా 6 నెలలే, చనిపోయారు దాని తర్వాత. ఇవన్నీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది కూడా తెలంగాణలో ఆయన ఇది మేము చేసింది ఈ రకంగా. దేశంలో చాలామంది రాజకీయ నాయకులకి ఈ విషయాన్ని చెప్తే ఇద్దరే దీన్ని అర్థం చేసుకున్నారు. ఒకటి వసుంధర రాజే, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేశారు. రెండవది శశిధర్ రెడ్డి. దాని తర్వాత మొత్తానికి 33 జిల్లాల్లో లక్షల ఎకరాలు లాభపడేటటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు అమలు చేశారు. అంతే తప్ప దేశంలో ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. ఇంకా ఏ రాష్ట్రాల్లో ఈ 4 వాటర్ కాన్సెప్ట్, వాటర్ షెడ్ చేస్తూనే ఉన్నారు. వాటర్ షెడ్ ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో? అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కేంద్రంలో డిపిఏపి, డిడిపి, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దాని తర్వాత నేషనల్ వాటర్ షెడ్ రెయిన్ఫెడ్ ఏరియా ప్రోగ్రామ్ అనేది ఒకటి, దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ డ్రైలాండ్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ డ్రైలాండ్ ప్రోగ్రాము, ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము. ఇప్పుడు వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపౌండ్ దేంట్లో అంటే ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కొత్తగా వచ్చింది, ఒక కాంపోనెంట్గా ఇది చేస్తున్నారు. ఎవరు కూడా దీనిపైన ఎక్కడ ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి అంశం పైన ఎవరు దృష్టి సారించడం లేదు. పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా నేను చూశాను, వరల్డ్ బ్యాంక్ కానీ ఎవరు కానీ. ఎందుకని పట్టించుకోవట్లేదు అంటారు? జరుగుతుందని అనుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు మీరు వాటర్ షెడ్ ఒక లిమిట్గా తీసుకొని ప్లానింగ్ చేస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి నీటి లభ్యత పెరిగినప్పుడు వచ్చే లాభంతో ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేయాలి. అసలు నీటి లభ్యత పెరగడానికి సరైనటువంటి ఆలోచన ఉపాయం చేయకుండా ఇవన్నీ కూడా బాగైంది, ఏమి లేనటువంటి చోట, ఇప్పుడు ఎటువంటి వాటర్ షెడ్ లేకుండా ఏమి లేనటువంటి చోట కూడా మీరు వెళ్ళి మంచి వెరైటీ విత్తనాలు ఇచ్చి, మంచి వెరైటీ పళ్ళ చెట్లు ఇచ్చి, ఇజ్రాయెల్లో అసలు నీళ్ళు లేకుండానే బ్రహ్మాండంగా పండిస్తున్నారు ఆ టెక్నాలజీ వాడితే. మీరు ఇవన్నీ చేసి దాన్ని బాగా పెడితే ప్రొడక్షన్ పెరగవచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, కనీసం 7 లక్షల రూపాయలు ఎకరానికి అవుతుంది. 4 వాటర్ కాన్సెప్టుతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే మీకు 150 కోట్లకు సరిపోతుంది, 15,000 పర్ ఎకర్, అంటే 2% ఖర్చు పెడితే సరిపోతుంది అని ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. అది దాన్ని ఏదో ఎగ్జామిన్ చేస్తామని చెప్పి వాళ్ళు పట్టించుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు. సరే, అదొక వేరే అంశం. చెరువులు, చెక్ డ్యామ్లు అలుగుపోసినా సరే సమ్మర్ వచ్చిందంటే అన్ని ఎండిపోతాయి కదా. చెప్తాను అదే అంటే మరి సమ్మర్లో వ్యవసాయానికి సాగునీరు ఎలా? 2 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత కూడా జూన్ 1, 2015 నాడు ఈనాడు పత్రికలో నడివేసవి తరగని జలసిరి అని ఫోటోలతో సహా మోటార్ ఆన్ చేస్తే 4 ఇంచుల నీళ్ళు వస్తున్నాయి. 2 సంవత్సరాల కరువు తర్వాత ఇది వాస్తవంగా జరిగిందమ్మా, ఇది ఇట్ ఈస్ దేర్. నేను ఇక్కడ జరిగే కార్యక్రమాలు గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఈజ్ ఇట్ వ్యాలిడేటెడ్ అన్నారు. మంచి ప్రశ్నే. అంటే మనం ఏదైనా సైంటిఫిక్గా ఆలోచన చేయాలన్నప్పుడు వ్యాలిడేషన్ అనేది కరెక్ట్. నేను ఇంకా వాట్ మోర్ వ్యాలిడేషన్ డూ యూ వాంట్? బ్లాక్ అండ్ వైట్లో ఉంది, వెళ్ళి చూడండి, రండి. మీరు ఆయన ఇన్వైట్ చేశాను, వస్తా అన్నారు. నన్ను చూడగానే దాని తర్వాత 3-4 సార్లు కలిసినప్పుడు నో ఐ విల్ కమ్ టు యువర్, మీ గ్రామానికి వస్తానంటే నా గ్రామం కాదు, అక్కడ జరిగి లేదు, చాలా మంచి వర్క్ అది, నేను వస్తానన్నా. సో బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఏది చేసినా బాగా రీసెర్చ్ చేసి చెప్తాడు, గాలిలో మాట్లాడే వ్యక్తి కాదు అని. మీరు ఫస్ట్ టైం ట్రస్ట్ తరఫున చేశారు కాబట్టి మొదటిసారి మీకు ఎంత ఖర్చు వచ్చింది? ఖర్చు ఏముందమ్మా, అంతా చాలా, ఎటువంటి ఆర్భాటం ఉండదు. అంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చెప్పారు కదా, సుమారు 700 కోట్లలో ఇంత మేమేం చేయలేదు. అయితే అవుతుంది. మేము వర్క్ చేయలేదు, ట్రస్ట్ తరఫున మేము వర్క్ చేయలేదు, నేను సదస్సులు ఏర్పాటు చేశాను, అంతే. మేము వి హావ్ నాట్ డన్. సో గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే, మామూలుగా లెక్క ఏమిటంటే ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు. సో మీకు 20 టీఎంసీలు అంటే 2 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక టీఎంసీకి 15,000 ఎకరాలు లెక్క తీసుకుంటే 7-8 టీఎంసీలు మిగులుగా మనకు ఉంటాయి. ఈ భీమా ప్రాజెక్ట్ కింద భూత్పూర్ రిజర్వాయర్ అనేది కూడా ఉంది. భూత్పూర్ రిజర్వాయర్ నుండి మేము ఈ లిఫ్ట్ తీసుకొని పోతాము. అక్కడ ఆ రిజర్వాయర్ కింద ఉండే రైతులు వాళ్ళ గోల. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి సరిపోదు, వాళ్ళకి సరిపోదు. ఈ మొత్తం ప్రక్రియలో జరిగేది ఏమిటంటే కాళేశ్వరం వలన ఏమి లాభం జరగలేదు కదా. జరిగింది ఒకటి ఏమిటంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి ఇక దాని నుంచి కావాల్సిందంతా రాబట్టుకో వాళ్ళకైతే. ఇప్పుడు అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే
రానున్నటువంటి రోజుల్లో ప్రజలు అసహించుకునేటువంటి విధంగా ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. అయితే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ల కంటే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లే బెటర్ అనేటువంటి వాదన ఒకటి ఉంది. ఏది బెటర్ అంటారు మీరు? చతుర్విధ జల ప్రక్రియ. సో ఇందాక అనుకున్నట్టు తెలంగాణలోని ఎగువ ప్రాంతాలకు కూడా ఈ కాన్సెప్ట్ ద్వారా నీళ్ళు ఇవ్వడం సాధ్యం. ఎగువ ప్రాంతం వాటర్ షెడ్ అంటేనే ఎగువ ప్రాంతం. ఓకే. ట్యాంకు పైన ఉండేటువంటిది వాటర్ షెడ్. దాంట్లో పడ్డ నీళ్లు కిందికి మీరు వాడుకుంటారు. మీరు ఏం చేసినా ఆ పైన ఉండేటువంటి వాళ్ళు ఎవరు? ప్రభుత్వాలు మేము పేదలకు భూమి ఇస్తామని చెప్పి భూములు ఇచ్చేసి వాళ్ళను పనికిరాని భూములు, వర్షం పడుతుందా లేదా, పంట పండుతుందా లేదా, ఎంతోమంది అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ఇలాంటి పరిస్థితులు దోహదం చేస్తాయి. మీరు బీసీ జనాభా లెక్కలు తీసి మేము సామాజిక న్యాయం చేయాలంటే వాళ్ళ బతుకు తెరువు బాగా కావాలంటే వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పేదవారికి సరైనటువంటి నీటి వసతి కల్పిస్తే వాళ్ళని ఎవరిని లెక్క చేయకుండా ధీమాగా ఉంటారు, గర్వంగా ఉంటారు. దే లివ్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో ఈ చతుర్విధ జల ప్రక్రియకి సంబంధించి, వాటర్ షెడ్ కి సంబంధించి మీరు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి సార్? ఇందాక అన్నారు, చెప్తున్నాను కదా, చాలా రీసెర్చ్ అని చెప్పారు. చాలా వర్క్ చేశాను దీని మీద. అంటే ఎన్నేళ్ల కృషి మీది? చాలా సంవత్సరం. అంటే నేను వ్యవసాయం చదువుకున్నది అగ్రికల్చరు, ఇక్కడ అగ్రికల్చర్, అమెరికాలో చదువుకుంది కూడా అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, అవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ వాటర్ షెడ్ పైన కొన్ని సంవత్సరాలుగా కరువు ఏమిటి, వాటర్ సెక్యూరిటీ, ఈ మనకు ప్రాజెక్టులు కడితే సరిపోదు, వాటర్ సెక్యూరిటీ దీంతో లభ్యం కావడం లేదు. హనుమంతరావు గారితో కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది. మనం వాటర్ షెడ్ అనేది కూడా ఎక్కడైతే వర్షం కురుస్తుందో ఎక్కడికక్కడ మనం దాన్ని ఈ పద్ధతిన మనం చేసుకుంటూ పోతే వాటర్ షెడ్లో ఉన్నటువంటి ప్రతి అంగళానికి నీరు వస్తుంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి. రైతుల మీద ఇప్పుడు రాజస్థాన్లో జరుగుతుంది, రైతుల నుంచి పెట్టుబడులు ఏమి ఉండవు. వాళ్ళ భూమిలో వాళ్ళంతా కలిసి చేసుకుంటారు. వాళ్ళు అక్కడ ఏదైనా స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకుని ఉంటే దాన్ని జాగ్రత్తగా చేసుకుంటారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయి. వాళ్ళు భూమి ఎవరు పెద్ద ప్రాజెక్టు కింద భూసేకరణ అనేది ఎక్కడ భూసేకరణ అనేది ఉండదు. నీళ్లు నదులు మళ్లించే పనులు అవసరం లేదు, నీటి యుద్ధాలు ఉండవు, ప్రతి ఇంచుకి నీళ్లు వస్తాయి, ప్రతి ఒక్కడు లాభపడతాడు. సో తెలంగాణలో ఓవరాల్గా కరువుకి చెక్ పెట్టాలంటే ఇప్పటికైనా తీసుకోవాల్సినటువంటి వర్షాధారపు భూములు ఏవైతే ఉన్నాయో దానిపైన పేదవారు ఆధారపడి ఉంటారు. వారికి నిజంగా మనం న్యాయం చేయాలంటే మనకు వాటర్ అనేది రాను ఇంకా చాలా క్రైసిస్ పెరిగిపోతుంది. మనకే కాదు, నేను 4 వాటర్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ. ఒకవేళ గనక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాన్సెప్ట్ని గనక నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకపోతే జరిగేటువంటి నష్టం ఏంటి? ప్రభుత్వ ధనం వృధా అవుతుంది. పెద్ద ప్రాజెక్టుల పేరు మీద విపరీతమైన అది ఆ భారం ప్రజల మీద అలాగే కొనసాగుతుంది. దీని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా విధానాల్లో వెనుకబడతనం, పేదరికం. నిజంగా మనకు నీరు లభ్యత పెంచిన తర్వాత అనేక రకాలుగా లాభపడతారు. ఇప్పుడు మీరు ఇంకా దీని మీద ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు ఏమిటంటే ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్. సరే, ఆ మధ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరిగినప్పుడు పాత విద్యార్థులంతా కూడా ఒక అల్యూమినీ మీట్ అని పెట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఒక కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఇంకెవరు లేరు. అంటే నాకు ఆ స్టేటస్ ఉండింది. మంత్రులు అయినారు వాళ్ళు, అది వేరే సంగతి. కానీ కేంద్ర మంత్రి హోదా వచ్చినటువంటి వాడు ఎవడు లేడు. సరే, వాళ్ళంతా మాట్లాడినప్పుడు నేను అక్కడ మాట్లాడితే ఇదే మాట్లాడాను. ఏదో మేము సాధించాము, మాకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. ఆ రకమైనటువంటి ఆలోచన విధానం మారాలనేటువంటి దాంట్లో నేను రాబోయేటువంటి రోజుల్లో దానిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి, ఇది ఒక తెలంగాణకు పరిమితం అయ్యేటువంటిది కాదు, ఆ రకంగా హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియతో మీరు ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేపడితే అక్కడ మళ్ళీ కరువు రాదు. కరువు వచ్చిన తర్వాత మీకు వర్షాలు లేకపోయినా దాని ప్రభావం ఉండదు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రితో మీరు మాట్లాడడం జరిగిందా? ఐఎమ్ రెడీ టు డిస్కస్. బట్ వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉండాలని నేను లేఖ రాశాను చాలా వివరంగా. ఇది రాజకీయంగా చేసేటువంటి అంశం కాదు, లేఖ రాశాను. నేను ఒకవేళ ఆయన చోట ఉండింటే, నేను ముఖ్యమంత్రిగా ఉండి నాకు ఎవరైనా ఈ విధంగా రాసి ఉంటే, నేను నాన్నగారిని చూశాను. ఒక గొప్ప నాయకుడు, ప్రజలు గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి నాయకుడు. వారికి ఏమిటంటే ఇతరులు చెప్పినటువంటి మంచి మాటలు ఏమైనా ఉంటే పిలిచి మాట్లాడాలి.
మరి కేంద్రం నుంచి మీ ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? చేస్తాం. ఇక కమింగ్ టు ఎస్ఎల్బిసి ఇష్యూ సార్, ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం అనేది జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు, అలాగే అందులో నిర్లక్ష్యం ఎవరిది అనుకుంటున్నారు? జరిగింది ఏమిటంటే ఇది మొదటిసారి కాదు, అవును, ఇంతకు ముందు జరిగింది 2 సందర్భాల్లో. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేము ఎప్పుడు కూడా ఏం నేర్చుకున్నామంటే, మనం ప్రణాళిక తయారు చేసినప్పుడు సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా దాంట్లో అంతర్భాగంగా ఉండాలి. ఉన్నప్పుడు దాన్ని ఖర్చు తగ్గించుకోవడానికి కటింగ్ కార్నర్స్ అంటారు కదా, దాన్ని పాటించకుండా చేస్తే ప్రమాదాలని అరికట్టలేని పరిస్థితి వస్తుంది. 5 ఏళ్ల క్రితమే దీనికి సంబంధించి నోటీసులు కూడా రిపోర్ట్ వచ్చింది. సో ఎందుకని చెప్పేసి కేసీఆర్ కూడా అప్పుడు ఈ పనులు కేసీఆర్ది వేరు, ఆయనంతా కేసీఆర్ అది పాత పని చేస్తే ఆయనకు పేరు ఎట్లా వస్తుంది? ఆయన మొదలుపెట్టింది కాదు కదా. ఆయన కాళేశ్వరం, ఆయన అసలు ఇది ఎవరి హయాంలో స్టార్ట్ అయింది? కాంగ్రెస్ హయాంలో. రాజశేఖర రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే ఇది రాయలసీమ కాదు కదా, ఈ తెలంగాణకు పనికొస్తుంది, పట్టించుకోలేదు. ఆయన పోతిరెడ్డిపాడు ఆయన దృష్టి అంతా అటు పెట్టాడు. అయితే 5 ఏళ్ల క్రితం రిపోర్ట్ వచ్చినా కూడా ఎందుకని పనులు జరిపించాల్సి వచ్చిందంటారు? ఏ క్షణమైనా చేసింది మేము చేసిందని చూపించుకొని చేయాలనుకున్నప్పుడు చేయండి, కాదని కాదు, జాగ్రత్త చేయాలి, తగిన జాగ్రత్తలు. ఎందుకు చేశారనే క్వశ్చన్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటారు? ఆ రిపోర్ట్ తర్వాత అయినా దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, కొంచెం ఖర్చు ఎక్కువ కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా కొంత చర్యలు తీసుకోవాలి. అదేం లేకుండా అయితే ఇప్పుడు కూడా ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యలు చేయడము, దానికి నష్ట నివారణ ఏవైతే ఉంటాయో అవి చేయాల్సినది పక్కన పెట్టి ప్రతి విమర్శలు ఎక్కువైపోయాయి. సో ఈ రాజకీయంగా జరుగుతున్నటువంటి విమర్శల్ని మీరు ఎలా చూస్తారు? ఇది సహజంగా వచ్చేదమ్మా. రాజకీయంగా అధికార పక్షం మేము అన్నీ చేశామని చెప్తారు, విపక్షంలో ఏం జరగలేదు అనేటువంటి సహజంగా వస్తుంది. బ్లాక్ బాక్స్లో మొత్తం అక్కడ జరిగిందంతా కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయి ఉంటుంది. దాంతో అనేకమైనటువంటి విషయాలు, అంటే లోపల క్రాష్ అయిపోతే పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఏం జరిగింది, వాళ్ళు చెప్తారు కదా, ఇదవుతుంది అదవుతుంది మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. మళ్ళీ అలాంటి ప్రమాదం జరగకుండా, లేకపోతే ఏరోప్లేన్స్ మరి ఎంతో కష్టపడతారు, సముద్రం లోతులకు పోతారు, పర్వతాల పైన పోతారు, ఎక్కడ బ్లాక్ బాక్స్ కొరకు. బ్లాక్ బాక్స్ సెర్చ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏవియేషన్. అయితే మీ అభిప్రాయం చెప్పండి సార్, అసలు ఎస్ఎల్బిసి అవసరం ఉందా? ఈ ఎస్ఎల్బిసి టన్నెల్తో ఉన్న ప్రయోజనాలు ఎంత? ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తవడానికి ఎన్నేళ్ళు పట్టచ్చు? ఇది మనకు గతంలో చిన్నప్పుడు నేను వినేది, హర్ మర్జ్కి దవా జిందా తిలిస్మాత్ అని. అమృతాంజనం కూడా అదే విధంగా చెప్పేది, అన్నిటికీ అమృతాంజనమే. సో అన్నిటికీ కలగలిపి ఒకే ఒక్క 4 వాటర్ కాన్స్ సొల్యూషన్ ఏంటి? ప్రజల మీద భారం పడకుండా అతి తక్కువ డబ్బు ఖర్చు పెట్టి, తక్కువ డబ్బుతో సర్వరోగ నివారణి అందరికీ ప్రత్యేకంగా సామాజిక న్యాయం కేవలం హనుమంతరావు చతుర్విధ జల ప్రక్రియతో సాధ్యం. ఇక కమింగ్ టు మీ పర్సనల్ ప్రొఫైల్ తీసుకుంటే, మర్రి చెన్నారెడ్డి గారి అంటే మీ నాన్నగారి లెగసీని మీరు కంటిన్యూ చేస్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై లెగసీ, దాన్ని మీరు లెగసీ అంటే ఏమిటో చెప్తే నేను చేస్తున్నా లేదా నేను చెప్తాను. అంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉండడమే కాదు, ఇందాక మీరు అన్నారు ఎవరైతే ఒక లేఖ పంపినా ఆయన కోసం ఆయన నుంచి నేనే కాదు ఎవరైనా నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉన్నాయి. సో మీ నాన్నగారిలో మీకు నచ్చినటువంటి అంశాలు ఏంటి? ఏవి మీరు పర్టికులర్గా ఆయనకి సంబంధించిన విషయాలు ఫాలో అవుతారు ఇప్పుడు? ఆయన ఒకటే అలా అంటే జనరల్గా అందరికీ మంచి చేయాలనేటువంటి దాంట్లో ఆయన చాలా దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి లైక్లీ టు కమ్. అంటే నాన్నగారి దగ్గర ఏమిటంటే ఏ పాసిబిలిటీ ఏముంటుంది దాన్ని యాంటిసిపేట్ చేస్తూ దానికి ఏం సొల్యూషను ఆ దిశలో పనిచేసుకుంటూ ఎలా పోవాలనేటువంటి దాంట్లో సరే వారు చాలా గొప్పవారు. ఏది చేసినా కూడా 10 మందికి మేలు చేయాలి, మనం దూరంగా ఆలోచన చేసి ఇష్యూస్ కొన్ని టేకప్ చేయాలి, వాటి వలన మంచి జరిగేదానికి అది అన్నిటికంటే ఎక్కువ నేర్చుకుని చేసింది. ఇంకోటి ఏమిటంటే అనవసరంగా మాట్లాడేవారు కాదు, క్రెడిబిలిటీ ఉండేటువంటి నాయకుడు.
అయితే మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా తిప్పికొడతారు? లేదమ్మా, అది తప్పది. అణిచివేసిన సమస్య లేదు. అటువంటి పరిస్థితిలో కూడా తెలంగాణను ప్రజాసమితి అనేటువంటిది ఒక సంస్థని పొలిటికల్ పార్టీగా పెట్టి ఎలక్షన్స్లో పోటీ చేసి 14 సీట్లలో 10 సీట్లు గెలిపించారు నాన్నగారు వారి నేతృత్వంలో. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చాలా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ వచ్చింది. అండ్ మీరు కాంగ్రెస్ని వీడి ఎప్పుడైతే బీజేపీలో జాయిన్ అయ్యారో, బీజేపీలో మీకు దక్కినటువంటి ప్రాధాన్యత ఏంటి? నాకు నేనేం ప్రాధాన్యత కూడా మీరు చెప్పండి. అంటే మీరు సంతృప్తిగా ఉన్నారా బీజేపీలో అని? వెరీ హ్యాపీ. సో మీ ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటుంది కదా? నా ఎక్స్పెక్టేషను లేదు. నేను కాంగ్రెస్లోనే మంత్రిగా ఉండదలుచుకోలేదు. ఇక మీ దృష్టిలో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీయా బీఆర్ఎస్ఆ? బీఆర్ఎస్ అయిపోయిందమ్మా. బీజేపీ ఏమిటంటే ఒక జాతీయ పార్టీగా, ఒక దృఢమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీగా, ఆర్గనైజేషన్ పరంగా రోజుకింత బలం పెరుగుతుంది. బీఆర్ఎస్కి పైన అడిగేవాడు ఎవడు లేడు. వన్ మ్యాన్ షో. కాంగ్రెస్లో అడిగేవాడు అడగడు. తెలంగాణలో చెన్నారెడ్డి గారిని అధికారం నుంచి దింపడానికి రాజీవ్ గాంధీ గారు ఎయిర్పోర్ట్ నుండి గో హెడ్ కీప్ ఇట్ అప్ అని విన్నటువంటి పోలీస్ అధికారులు చెప్పినటువంటి మాట. దాని తర్వాత అల్లర్లు పెట్టి ఆయనను దింపడానికి ఇది జరిగినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అయితే ఎప్పుడు కూడా మీకు అనిపించలేదా బీఆర్ఎస్లోకి వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు కూడా అనిపిస్తుండొచ్చు కదా. లేదా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆల్సో హ్యాపీ, ఐఎమ్ నాట్ జగన్మోహన్ రెడ్డి. అధికారం అనేటువంటి దానికి అది నెవర్. నాన్నగారికి ఎప్పుడు లేదు. నాన్నగారు ఎప్పుడు కూడా ఏమనేవారంటే ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిటికనేలుతో సమానం అని చెప్పి లెక్క పెట్టలేదు. పదవితో నాకెప్పుడు పదవి కొరకు చేయాలంటే రాజశేఖర రెడ్డి చుట్టూ తిరిగేవాడిని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం చెప్పాలి. నేను పార్టీ వదిలిపెట్టింది చాలా మంచిగా జరిగిందని చెప్పి నేను ఐఎమ్ హ్యాపీ. ఓకే. ఇక మర్రి చెన్నారెడ్డి గారి వారసుడు మర్రి శశిధర్ రెడ్డి గారు అయితే, మర్రి శశిధర్ రెడ్డి గారి వారసుడు ఎవరు? వారసుడు నేను కూడా వారసుని కాలేదమ్మా. ఇక కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? కేసీఆర్ గారు ఆయన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోయారు. రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అటు కాంగ్రెస్ చేసే పరిస్థితులు, మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మా రాబడి ఇంత, రెవెన్యూ ఇంత, దీంట్లో ఇంత జీతాలకు పోతాయి, ఇంత దీనికి అప్పులకు దీనికి పోతాయి, మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి డబ్బులు? ఎన్నికలకు ముందు చెప్పడానికి మాత్రం నోరు వచ్చింది. మీరు అప్రూవ్ చేసి కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకత్వం కూడా దాన్ని ఓకే ఆమోద ముద్ర వేసి 5 ప్రామిస్లు 6 ప్రామిస్లు అని పెద్ద గొప్పగా మాట్లాడిపోయినటువంటి పార్టీ బ్యాంక్రప్ట్ పార్టీ. అంటే ప్రజల్ని మోసం చేసే దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కాంపిటీషన్. బీజేపీలో మాత్రం ఒక పెద్ద దిక్కు, ఒక గైడెన్స్, అది ఎప్పుడు ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడే పార్టీ కాదు. ఆ విధంగా ఆ నమ్మకం ప్రజలకు కలుగుతుంది రానున్నటువంటి రోజుల్లో. సో ఫైనల్లీ ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీరు, అదేవిధంగా వ్యవసాయం పట్ల కూడా ఇంత ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మీరు, సో ఫర్దర్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఈ మధ్య ఒక మీటింగ్లో పురుషోత్తం రెడ్డి గారు ఉండి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు యునైటెడ్ నేషన్స్ వారు ఉన్నాయి కదా, SDGs, అది గోల్స్ ఉన్నాయి కొన్ని, 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. అది ఇప్పటికే లేట్ అయిపోయింది, వీఆర్ లేట్, అది ఇది అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతూ అది అయిపోయింది, కానీ పురుషోత్తమ రెడ్డి గారు 82, 83కి వస్తున్నారు, నేను 75. వీఆర్ ఆల్సో రన్నింగ్ లేట్, వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో మేము చేయాల్సింది నేను చెప్పాను, ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ డెడికేట్ టు వాటర్, వాటర్ కాన్సెప్ట్. నక్సలైట్ సమస్యను ఎదుర్కోవడానికి ఏం చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నేను చేసినట్టు ఎవరు చేయలేరు అని ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఏదైనా జరగానే నాకే ఫోన్ వస్తుంది నేషనల్ ఛానల్స్ వాళ్ళు, ఇది జరిగింది ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి అని. సో ఈ నీటి ప్రాముఖ్యత అనేది మీ ద్వారా జనాల్లోకి త్వరగా వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.